హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకే త్వరలోనే మరికొన్ని కొత్త బాధ్యతలు అయితే అప్పచెప్తుంది ప్రభుత్వం వారైతే. అయితే రీసెంట్గా ఈ యొక్క కొత్త బాధ్యతలు చూస్తుంటే మనకు త్వరలోనే జీతాలు పెంచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. దానికి కారణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియో తెలియజేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి. ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఇంట్రెస్ట్ లేని వారైతే ఇక్కడే స్కిప్ చేసి బయటకు వెళ్ళిపోవచ్చు. సో మీరు మీ యొక్క విలువైన కాలాన్ని అయితే వృధా చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన వారందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి కవర్ అనేది ఒక లైక్ మాత్రమే. అయితే మనం వివరాలకు వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనకు చిత్తూరు జిల్లా సంబంధించిన ఒక కీలక అప్డేట్ రావడం జరిగిందన్నమాట. ఆర్బీకేలు ఉన్నాయి కదా, అంటే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా. అయితే ఆర్బీకేలో వాలంటీర్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. అయితే రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేందుకు వాలంటీర్లను ఎంపిక చేశామని జేడీఏ విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లలో బాగా పనిచేసే వారిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు. అయితే ప్రభుత్వం ఆమోదం రాగానే రోజుకు 4-5 గంటలు ఆర్బీకేల్లో వాలంటీర్లు రైతులకు సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చిత్తూరు జిల్లా సంబంధించి ఈ విధంగా వార్త రావడం జరిగిందన్నమాట. ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు అయితే ఉన్నాయి కదా, రైతు భరోసా కేంద్రాల్లో వాలంటీర్లకు రోజుకు 4-5 గంటలు అదనంగా పెంచుతున్నారు. సో దీనికి గల కారణం ఏంటంటే, రైతు భరోసా కేంద్రాల్లో ఇతర ఉద్యోగాలు తీయాలంటే దాదాపుగా వాళ్ళకి 10-15 వేలు జీతం అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మేబీ 15 వేలు అయితే వాళ్ళకి ఖచ్చితంగా జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆర్బీకేల్లో వాలంటీర్లు అయితే ఖచ్చితంగా వీళ్ళు నివేదిక అందించామన్నారు. త్వరలోనే వాళ్ళ యొక్క ఆమోదం రాగానే వాలంటీర్లు అనేవారు ఆర్బీకేలో పనిచేయడానికి అయితే పూర్తి స్థాయిలో ఆదేశాలు వస్తాయి. ఒకవేళ పనిచేశారంటే ఖచ్చితంగా వీళ్ళకి అనేది అదనపు వర్క్ బాధ్యత అనేవి స్ట్రెస్ అనేవి పెరిగిపోతాయి. కాబట్టి మనకు ఈ విధంగా చూసినట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగా ఆర్బీకేలో వాలంటీర్లు ప్రత్యక్షంగా తీసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా చూసినట్లయితే 2021లో జీతాలు పెంచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా పెంచుతారంటే మాత్రం సో అది మాత్రం ఎటువంటి నిర్వహణ మనకు ఇది లేదు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క బాధ్యతలని చెప్తున్నారు కాబట్టి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. అయితే చూడాలి, మళ్ళీ 2021 ఆగస్టు 15కి జగన్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని మనం అంతవరకు వేచి చూడాలి. అలాగే అయితే ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా మనకు సిఐటి అధికారులు అయితే గ్రామ వార్డు వాలంటీర్ల జీతాలు పెంచాలని సార్వత్రిక సమ్మె అనేది నిర్వహిస్తున్నట్టుగా మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ నెల 20న గుర్తుపెట్టుకోండి, ఈ నెల 20న సమ్మె అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అలాగే మనకు ఆర్బీకే కేంద్రాల్లో వాలంటీర్లు పనులు వేయడం, వీళ్ళు సర్వేకు నిర్వహించడం, సో ఇవన్నీ కూడా మనకు జీతాలు పెంచే అవకాశాలుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా పెంచాలి, ఎందుకంటే వాలంటీర్ జీతాలను దాదాపుగా 150 నుంచి 160 రూపాయల రోజువారీ కూలి కూడా రావడం లేదు. సో ఇదైతే చాలా దారుణం అని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్న వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో 10 మందికి చేరుతుంది. సో ఈ విధంగా సార్వత్రిక సమ్మె ప్లస్ ఆర్బీకేలో కేంద్రాల్లో వాలంటీర్ల పని ఏమి పెంచుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్ల జీతాలు కూడా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మన వాలంటీర్ మిత్రులకు. జై హింద్.